ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు బాణాసంచాలు కాల్చడం నిషేధం. డీసీపీ మేకా సత్యబాబు. గాజువాకలో అన్ని పార్టీల నాయకులతో ఆదివారం కొత్త గాజువాక జీబీఆర్ కళ్యాణ మండపంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీ మేకా సత్యబాబు పాల్గొని మాట్లాడుతూ గత నెల 13వ తేదీన పోలింగ్ ఏ విధంగా అయితే సజావుగా ముగిశాయో అదేవిధంగా కౌంటింగ్ కూడా సజావుగా జరిగేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. కౌంటింగ్ తర్వాత 6వ తేదీ వరకు ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సౌత్ ఏసీపీ త్రినాథ్, సిఐలు శ్రీనివాసు, దాలిబాబు, ఎస్ఐలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రాసెస్ అనేది, ఎన్నికల ప్రక్రియ అనేది చివరి అంకానికి వచ్చింది. మనం ఇంతవరకు ఎటువంటి గొడవలు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు లేకుండా వైజాగ్ సిటీలో ఎన్నికలు నిర్వహించుకున్నాం. మనం ఎక్కడో చిన్న పెట్టి ఇష్యూస్ తప్పించి పెద్దగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ లేవు. ఈ చివరి దశలో కూడా ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని కూడా మనం ఇలాగే ప్రశాంతంగా ముగిస్తే వైజాగ్ సిటీకి ఉన్నటువంటి మంచి పేరు అనేటువంటిది మనందరం కూడా నిలబెట్టిన వాళ్ళం అవుతాము. కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ఇది చెప్పేది నా సొంత విషయాలు కాదు, లేకపోతే ఇక్కడ ఓన్లీ గాజువాకలో ఉన్నటువంటి విషయాలు కాదు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్, గౌరవ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, సిపి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీటింగ్ని పెట్టడం జరిగింది. ఇవన్నీ మీకు తెలియాలా, ఎందుకంటే ఏమైనా గొడవలు జరిగినట్లయితే, ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినట్లయితే ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయవలసింది మనమే. కాబట్టి మీ అందరికీ తెలియచేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీకు వర్తిస్తాయనే కాదు. మీలో చాలా మంది లీడర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మీ దగ్గర అంటే మీ మాట మీద మీరు చెబితే వినేటువంటి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు మీ పార్టీలో. కాబట్టి ఈ విషయాలు, నేను ఏ విషయాలు అయితే చెప్తున్నానో ఆ విషయాల్ని మీరు విని ఆచరించడమే కాకుండా మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, మీ ఫాలోవర్స్ కూడా ఇవన్నీ కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా పూర్తిగా కౌంటింగ్ డేకి, అంటే ఎల్లుండి 4వ తారీఖున మనం పాటించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎలక్షన్ కోడ్ జూన్ 6వ తారీఖు వరకు అమల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం రేపటితో అయిపోదు, ఎల్లుండితో అయిపోదు, జూన్ 6 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా వైజాగ్ సిటీలో ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం ఎక్కడా కూడా ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడం కానీ, ర్యాలీలు చేయడం కానీ, మీటింగ్లు పెట్టడానికి కానీ ఎటువంటి పర్మిషన్లు లేవు. అవి ఏమీ కూడా అలౌ చేయబడవు. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అన్ని పార్టీలు కూడా ఇది తప్పనిసరిగా గ్రహించాలి. ఒకవేళ ఎవరైనా కానీ రేపు కౌంటింగ్ డే రోజున ఎక్కడైనా పార్టీ ఆఫీస్ దగ్గర కానీ, ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇంటి దగ్గర కానీ, లేకపోతే వేరే నాయకుడి ఇంటి దగ్గర కానీ గుమ్మిగూడినట్లయితే అదంతా కూడా వీడియోగ్రఫీ చేస్తాము. కన్సర్న్ వ్యక్తుల మీద తప్పనిసరిగా స్పెసిఫిక్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు. ఎవరైనా కానీ చేసినట్లయితే, తప్పనిసరిగా ర్యాలీలు చేసినట్లయితే ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేయబడతాయి. వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది, బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒకవేళ డీజే ఏదైనా పెట్టినట్లయితే ఆ డీజేలు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మేము చెప్తున్నాము, అన్ని పార్టీలకి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలు చేయకండి, డీజేలు పెట్టకండి. ర్యాలీలు డీజేలు పెడితే మాత్రం మేమందరం రోడ్ల మీద ఉంటాము. తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేస్తాము, అప్పటికప్పుడు వెహికల్ సీజ్ చేస్తాము. అప్పటికి వెళ్ళిపోయినా మా దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ డేనో తర్వాత రోజున మీరు అందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ, బాణసంచా ఇవి కాల్చడం కానీ వాటి మీద కూడా నిషేధం ఉంది. వాటి ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ, స్టోరేజ్ చేయడం కానీ మీరు ఆల్రెడీ చూసారు. కొన్ని చోట్ల ఫైర్ క్రాకర్స్ షాప్స్ మీద కూడా రైడ్ చేయడం జరిగింది, వాటన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అటువంటివి కూడా చేయకూడదు. వీటన్నింటి మీద కూడా నిషేధం ఉంది. అంటే మీరు అందరూ కూడా అనుకోవచ్చు, అంటే 4వ తారీఖున మాకు రిజల్ట్ వస్తుంది, ఒకవేళ గెలిచిన వాళ్ళు అనుకోవచ్చు ఏమని, మేము చేయడానికి మమ్మల్ని ఎవరేం చేయలేరులే, అట్లేమీ లేదు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ ప్రకారం సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ పాటించకపోతే చాలా మంది కలెక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయ్యారు. మేము పాటించకపోతే మాకు కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ర్యాలీలు చేయకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బాణాసంచా కాల్చకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, డీజేలు పెట్టకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఎన్షూర్ చేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు కంపల్సరీ కోఆపరేట్ చేయాలా, అది మీకు చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా మీరు దాంతో గెలిచిన వాళ్ళు అత్యుత్సాహంతో ఓడిన వాళ్ళు ఏదైనా ఎగతాళి చేయడం, వాళ్ళు ఓడిపోయినటువంటి బాధలో ఉండి మీ మీద తిరగబడడం, ఏదైనా గొడవలు జరిగితే మాత్రం చాలా చాలా సీరియస్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చి 2 పార్టీల మధ్య గొడవలు జరిగితే మాత్రం చాలా స్పెసిఫిక్ సెక్షన్ కింద కేసులు పెట్టడం జరుగుతుంది. రెవడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. చెప్పండి. ప్రభుత్వాలు హెల్మెట్ పంపిణీ చేయాలి. కేఏ పాల్. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి తీవ్రంగా గాయపడిన యువకుడి ఫోటో చూపిస్తూ ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా హెల్మెట్ లేని వారికి 500 రూపాయలు హెల్మెట్ పంపిణీ చేయాలని అన్నారు. ఇప్పుడే విశాఖపట్నం బీచ్లో బ్రూటల్ యాక్సిడెంట్ చూడండి, ఎంత హార్ట్ బ్రేకింగ్ అంటే, హెల్మెట్ పెట్టుకోండి అని ఈస్ట్ గోదావరి పాయకరావుపేట యాక్సిడెంట్ టైంలో 3 నెలల క్రిందట చెప్పాను. తెలంగాణలో బై రోడ్ యాక్సిడెంట్లు అవుతుంటే వరంగల్లో ఆ రూట్లో చెప్పాను. పిల్లలు పట్టించుకుంటున్నారా? ఒక హెల్మెట్ 500, 1000 రూపాయలు. తల్లిదండ్రులు మీరు హెల్మెట్ లేకుండా మీ పిల్లలు బయటకు పంపించకండి. స్టూడెంట్స్ మీరు హెల్మెట్ లేకుండా బయటికి రాకండి. ఎన్ని వందల ప్రాణాలు, వేల ప్రాణాలు పోతున్నాయి ఇలాగా. రెండోది, పోలీసులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళేమో ఫైన్లు కట్టేస్తారు. 100 రూపాయలు ఒక దగ్గర, 500 ఒక దగ్గర. 10 సార్లు ఫైన్ వేసిన డబ్బు కొరకు చూసుకుంటున్నారే తప్ప ప్రాణాలు కాపాడుతున్నారా? మార్పు రావాలి, మార్పు మనం తేవాలి. ఇక్కడ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఇమీడియట్ గా, ఆంధ్రప్రదేశ్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇమీడియట్ గా ఏం చేయాలి అంటే 500 రూపాయలు హెల్మెట్లు రెడీ చేసి హోల్సేల్ కంపెనీ ఆర్డర్ ఇచ్చి ఫైన్ వేయకుండా 500 రూపాయలు కట్టించుకొని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చేస్తే ప్రాణాలు కాపాడతాం. మూడోది, డ్రగ్స్ ఎంత ఘోరంగా వాడుతున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో 25,000 కేజీలు డ్రగ్స్ తీసుకొచ్చిన ఈ 2 పార్టీల్లో ఒకరు అమ్ముతుంది, 1000 కోట్లు. దాన్ని ప్రివెంట్ చేశారా? 4, ఆల్కహాల్ తాగేసి తిరగమని తిరిగి ఆల్కహాల్ అమ్ముతున్నారు. ఎంత ఘోరంగా గవర్నమెంట్ ఉంది, చట్టాలు ఉన్నాయి, పోలీసులు పనిచేస్తున్నారు, పిల్లలు కేర్లెస్ గా తిరుగుతున్నారు. ఇవన్నీ మార్పు రావాలంటే నేను చేయగలను. ఇలాంటి మార్పులు నేను యాక్షన్ తీసుకుంటున్నాను. ఈ వీడియో ప్రతి మీడియా ద్వారా ప్రాణాలు కాపాడుదామన్న వారందరూ ప్రతి ఇంటికి రీచ్ అయ్యేటట్టు, ప్రతి యూత్ కి రీచ్ అయ్యేటట్టు, ప్రతి ఆఫీస్కి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. 83 దొంగతనాల కేసులో 53 లక్షల విలువైన ఆస్తి చోరీకి గురైనట్లు డీసీపీ వెంకటరత్నం తెలిపారు. విశాఖలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 57 కేసుల్ని ఛేదించి 28.23 లక్షల ఆస్తి రికవరీ చేశామన్నారు. రికవరీ చేయడంలో ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ కష్టపడ్డారని ఆమె అన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల్ని అదుపులో పెట్టవచ్చని అన్నారు. ఓన్లీ బాక్స్కి అంటే మనీ బాక్స్కి మాత్రమే ఫేస్ చేస్తారు. అది కాదు, మనీ బాక్స్కి అక్కడ పడితే పడవచ్చు, లేకుంటే లేకపోవచ్చు. కానీ రోడ్ ఫేసింగ్ మాత్రం ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్క
షాప్ వాళ్ళు పెట్టాలనేసి కోరుకుంటున్నాము. రోడ్ ఫేసింగ్లో ఉంటే కంపల్సరిగా వాడు వచ్చే రూట్ కానీ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రూట్స్ అంటే వెళ్ళే రూట్ కానీ తెలిసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము ఎవరినైనా అక్యూజ్డ్ని ట్రాక్ చేసి డిటెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో సీసీ కెమెరాల యొక్క అవసరాన్ని ఆవశ్యకతను ప్రతి ఒక్క పబ్లిక్ గుర్తించాలి, వినియోగించాలి. ప్రతి ఒక్కరూ నవేడేస్ ఫోన్ లేని పర్సన్ అంటూ లేరు. అదేవిధంగా సీసీ కెమెరాస్ లేని హౌస్ అంటూ ఉండకూడదనేది మా యొక్క అభ్యర్థన. కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎలా అయినా సరే మనము ఒక అంటే హెచ్బీస్ జరగకుండా చూడాలి. హౌస్ బ్రేక్స్ ఐదర్ నైట్ అవనివ్వండి, డే అవనివ్వండి. ఇప్పుడు ఎంతో వాల్యుబుల్ ఐటమ్స్ ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించినవి ఒక వ్యక్తి సెకండ్స్లో కూడా దోచుకొని వెళ్ళిపోతున్నాడంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని పబ్లిక్ గుర్తించాలి, గమనించాలి. ప్రతి ఒక్కరిది సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ కెమెరాస్ అమర్చుకుంటారనేసి ప్రాధాయపడుతున్నాం నిజంగా. సో మీరందరూ కూడా అవేర్నెస్ మీటింగ్స్ మా వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు చెప్పేటప్పుడు ప్రతిదీ వినండి. మన ఏరియాలో జరిగేటటువంటి కామన్ థెఫ్ట్స్ ఏం జరుగుతున్నాయి, వాటి నుంచి మనము రక్షణ ఎలా పొందగలము, ఏ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ లేకపోతే నవేడేస్ టెక్నాలజీ ఎటువంటి టెక్నాలజీ వాటిని నివారించడానికి అవైలబుల్గా ఉంది మార్కెట్లో, దానిని మీరు అందరూ కూడా వినియోగించుకొని బయటపడతారనేసి కోరుకుంటున్నాను. సో ఈ మంత్లో 193 కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. 139 అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సెల్ ఫోన్స్. ప్రతిరోజు చూస్తున్నాం కదా, రోజుకొక 20-30 కంప్లైంట్స్ అయినా వస్తుంటాయి. మా సెల్ ఫోన్ పోయిందనో, మర్చిపోయామనో, దొంగతనం జరిగిందనో, సంథింగ్ ఏదో ఒక రకంగా వస్తున్నాయి. సో ఇటువంటివి కూడా మేము ఇమీడియట్గా ఐదర్ చాట్బాట్ ద్వారా కానీ లేకుంటే సియర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ డివైస్ ద్వారా కానీ మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యాప్స్ని యూజ్ చేసి డిటెక్ట్ చేస్తున్నాము. ఈ మంత్లో 334 సెల్ ఫోన్స్ని మేము రికవరీ చేయడం జరిగింది. మనము ఈ ఇయర్ వైజ్గా చూసుకుంటే జనవరి నుంచి ఇప్పటి వరకు టోటల్గా 754 మొబైల్స్ని రికవరీ చేసాము. వర్త్ ఆఫ్ 1.13 crores. మనకి 2022లో ఇది స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 31, 2023 వరకు రికవరీ చేసినవి 1874 అయితే ఓన్లీ ఈ 5 monthsలో రికవరీ చేసినవి 754. టోటల్ వర్త్ ఆఫ్ 3,94 lakhs. సో నియర్లీ 4 crores. 3,94 lakhs రికవరీ చేశాము. 2,628 పర్సన్స్కి మనము మొబైల్స్ని అందజేయడం జరిగింది ఇప్పటి వరకు. సో దిస్ ఈజ్ ద క్రైమ్ రికవరీ. అండ్ మనం ఈ ఇయర్లో కానీ క్రైమ్ రికవరీ కానీ చూసుకుంటే టోటల్గా జనవరి నుంచి మే వరకు 405 కేసెస్ రిపోర్ట్ అయితే అందులో 244 కేసెస్ని మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్షన్ 60% డిటెక్షన్, ఆల్రెడీ 60% డిటెక్షన్ అయ్యింది. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ ఎన్ష్యూర్ 80% రికవరీ చేస్తానన్నది నా యొక్క గోల్. ఆ విధంగానే మా అందరి టీములకు కూడా మోటివేట్ చేసి మరి రికవరీ పార్ట్ అనేటటువంటిది హయ్యెస్ట్గా ఉంటుంది. అలాగే ప్రివెన్షన్ పార్ట్లో కూడా మేము చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ని యూజ్ చేస్తాము, ప్రివెంట్ చేస్తాము కూడా. బీట్ సిస్టమ్ని రీఆర్గనైజ్ చేస్తున్నాము, బీడ్స్ని పెంచుతున్నాము, తర్వాత చెకింగ్ అనేటటువంటిది ఎక్కువ చేస్తున్నాము, సస్పెక్ట్స్ని తీసుకురావడము, వాళ్ళని చెక్ చేయడం చేస్తున్నాము, ఎంఓ క్రిమినల్స్ని కూడా వాచ్లో పెడుతున్నాము, జైల్ రిలీజ్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళని కూడా
అంటే వాచ్ చేస్తున్నాము. సో ఈ విధంగా అలాగే సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ చేయించడంలో ఎక్కువ పాత్ర వహించేటట్లు అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాము. పబ్లిక్ మోటివేషన్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా యాజ్ ఏ పబ్లిక్గా దీంట్లో బాధ్యత వహిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. ఎగ్జిట్ పోల్స్ పై సీఎం రమేష్ రియాక్షన్. అనకాపల్లి ఎంపీ కార్యాలయంలో సీఎం రమేష్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ పై ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీకి ఊహించిన విధంగానే 400 పైచిలకు ఎంపీ సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఏపీలో కూడా ప్రజలు 5 ఏళ్ల వైసీపీ పాలనకి విసిగిపోయి ఉన్నారని అన్నారు. వైసీపీ ఆక్రమణలు దౌర్జన్యాలకి కసిగా ఓట్లు వేశారని ఏపీలో కూటమిదే విజయమని అన్నారు. అందరూ కూడా మా ఏజెంట్లందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ గురించి మనం చూస్తున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా వ్యాఖ్యలు చేశాడు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. ఎవరు కూడా తొందరపడద్దు, అందరూ ఓపికగా ఉండండి. మేమంతా కూడా క్యాండిడేట్లు 7 మంది అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంట్ నుంచి కండక్ట్ చేసిన నేను కూడా అక్కడే కౌంటింగ్ దగ్గరే ఉంటాం. ఆఫీసర్తో ఎప్పటికప్పుడు మాట్లాడతాం. ఎలాంటి తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలనే పోలింగ్ ఆటంకాలు కలపంచాలా, లేకుంటే అక్కడ ఇది లేదు, సీల్ లేదు, అది లేదు అని చెప్పేసి ఏజెంట్లు కొంచెం చేసే ఉంది. అవన్నీ కూడా ఏం లేదు, మేము అక్కడే ఉంటాం కాబట్టి ఏజెంట్లు కూడా ఎవరు తొందరపడద్దు, ఓపికగా ఉండాలి. కౌంటింగ్ అయిపోయి లాస్ట్ స్టేజ్ సర్టిఫికేట్ తీసుకొని కౌంటింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్క ఏజెంట్ కౌంటింగ్ హాల్లోనే ఉండాలని చెప్పేసి వారికి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. రేపు మా ఏజెంట్లకు అందరికీ కూడా కాన్స్టిట్యున్సీ వైజు, అలాగే పార్లమెంట్ వైజు, అసెంబ్లీ వైజు అన్ని కూడా వాళ్ళకందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుంది. మన పోలింగ్ రోజు చూశాం, ఏ విధంగా జరిగి చూశాం, ఎక్కడెక్కడ నుంచి వచ్చారని చూశాం. మీకు ఒక విషయాలు చెప్పాలి, ఎందుకంటే నేను మాట్లాడేది టీవీలు ధైర్యంగా ప్లే చేస్తే పర్వాలా, ఛానల్స్ ప్లే చేస్తే పర్వాలా. ఛానల్స్ ప్లే చేయలేకున్నాయి. నిన్న కూర్చుని డిబేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంట 3,40,000 మంది వచ్చారు నా లెక్క అంటే, పక్కన ఇంకొక ఆయన అబ్బా ఎంత లెక్క నువ్వు ఎంత మేధావి అని తప్పట్లు కొడుతున్నాడు. అంటే ఒక డోర్ కొడితే ఒక డబ్బలా వహించినట్లు లెక్కలు ఎక్కడ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రావాలి అంటే 15 దారులు ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి. హైదరాబాద్ నుంచి రావాలంటే దాదాపు 5-6 దారులు ఉన్నాయి. నల్గొండ పైన రావచ్చు, ఖమ్మం పైన రావచ్చు, కర్నూలు పైన రావచ్చు, భద్రాచలం పైన రావచ్చు. అలాగే అట్లా తెలుగులూరుపేట మాచర్ల మీదుగా పోవచ్చు, బస్సుల్లో పోవచ్చు, రైల్లో పోవచ్చు, కార్లలో పోవచ్చు. వాళ్ళకి ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ విధంగా ట్రాన్స్పోర్ట్ పోవచ్చు. ఒక చెక్ పోస్ట్ కాదు, దాదాపు నేను లెక్కలేస్తే దాదాపు 17-18 చెక్ పోస్ట్ రాష్ట్రం నుంచి, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, రాయచూరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు. ఎన్ని లెక్కలు లేకుండా అసలు ఎన్ని వెహికల్స్, ఒక్క రోజుకు 30-40 వేల వెహికల్స్. దాని తర్వాత నేను రాత్రి 2-3 వరకు కూర్చొని నేను పడుకోలా. వాళ్ళు చెప్పిన ఛానల్స్ లో నేను ఎన్హెచ్ఏ మాట్లాడి అన్ని రోజులు ఎన్ని వెహికల్స్ వచ్చినాయని ఎన్హెచ్ఏ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇచ్చా. ఆ ఛానల్స్ నన్ను ఈ రోజు పిలిస్తే నేను వచ్చి చెప్తా ఒక్కొక్క రోజు ఎన్ని వెహికల్స్ వచ్చాయి, ఏ టైమింగ్ లో ఎన్ని వెహికల్స్ వచ్చాయి అనేది. బస్సులో స్పెషల్ బస్సులు ఎన్ని వచ్చాయి, స్పెషల్ ట్రైన్స్ ఎన్ని వచ్చాయి, ట్రైన్స్ లో ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు, మొత్తం డేటా ఇస్తాను. ధైర్యం ఉందా మీకు పెట్టుకునేదానికి? డోలు తబలా కొట్టుకునేదానికి కాదు, కూర్చొని. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ తో మనకు సంబంధం లేదు, మరికొన్ని గంటల్లో ప్రజా తీర్పు వెలువడుతుంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన పథకాలే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాయని అన్నారు. ఎలక్షన్ కమిషన్ ను అడ్డం పెట్టుకుని కూటమి తుఫాన్, సునామీలను సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉన్నాయి అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే,
ఇది తథ్యం. అనంతరం విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని తన నివాసానికి బయలుదేరిన వైవి సుబ్బారెడ్డి. దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం ఉంటుంది. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారో తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనదర్ 36 hours మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారం వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. సార్, సర్వేస్ని బేస్ చేసుకునే కూటమి నేతలు చెప్తున్నారు తుఫానుకు మించి సునామీ విజయం మాదే అంటున్నారు. ఏ తుఫాను ఏ సునామీ లేదమ్మా. ప్రజలు చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించాం. పోలింగ్ తర్వాతే ఇక్కడ తుఫాన్లు సునామీలు తెచ్చే కార్యక్రమం కూటమి వాళ్ళు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఇంకా రేపు పోలింగ్ ప్రక్రియకు కూడా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం డిక్లేర్ చేసేంత వరకు కూడా పోలింగ్ కౌంట్ నుంచి ఎవ్వరు రావద్దు. గెలుపెవరితో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనాలి. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి, దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన ఎగ్జిట్ పోల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికలు. ఒక్క 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయంటే సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ తప్పిస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. పోల్స్ మీద ప్రత్యేకంగా ఎగ్జిట్ పోల్స్ నిన్న రిలీజ్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా కండక్ట్ చేయరు, ఎక్సెప్ట్ మన లోకల్ ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు. లోకల్గా ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు ఇట్లాంటి రిజల్ట్ ఇచ్చారో మీరు చూశారు. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోరు. ఎవరిని ప్రభావితం చేసే విధంగా నేషనల్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయనేది పూర్తిగా అర్థం చేసుకోరు. అందువల్ల ఇవన్నీ పట్టుకోవాల్సిన పని లేదు. తప్పకుండా అదే 36 గంటల్లో ప్రజల తీర్పు మనకు తెలియబోతుంది. తప్పకుండా అందరం వేచి చూద్దాం. కౌంటింగ్ ప్రక్రియలో